ఇక ఇది ఇట్లా ఉంటే అమ్మ ఆయన కుబేరుడు అయిపోయిందా. ప్రపంచ కుబేరులో అంబానీ ఫ్యామిలీ దీని తల్లి దేట్ తల్లి పోషమ్మ గుడి. బ్లూమార్క్ జాబితాలోకి టాప్ 10 ఫ్యామిలీస్ ఇది టాప్ 10 ఫ్యామిలీస్ అంట. బ్లూమార్క్ వరల్డ్ 25 రిచెస్ట్ ఫ్యామిలీస్ జాబితాలో 8వ స్థానం అంటనే అంబానీకి. మన దేశ సంపద మొత్తం అంబానీ చేతిలో ఉంది. దేశ సంపద మొత్తం అంబానీ అదానీల చేతిలో ఉంది. 8వ స్థానం అంట ప్రపంచ కుబేరులలో. మరి వీడు పేద ప్రజలకు ఏమన్నా ఒరగబెట్టింది ఉన్నదా? రతన్ టాటా లాగా పేదోడి గురించి ఆలోచించిండా? ఆనంద్ మహేంద్ర లాగా మన పేదోడి గురించి ఆలోచించిండా? వీడు భారతదేశ పౌరుడే కదా. మరి వాళ్ళిద్దరు భారతదేశ పౌరులే కదా. బతికిరన్ని రోజులు రతన్ టాటా పేదల గురించి ఆలోచించిండే. ఒక పేదవాడు సామాన్యుడు కూడా ఒక చిన్న కారులో తిరగాల బండి, ఆ బండి కొనుక్కునే ప్రైస్లో కారు రావాలని నానో కారు పెట్టి సామాన్యుల కోసం ఆలోచించిండే రతన్ టాటా. మరి ఈ దరిద్రులకు ఏమైంది? వానియే రిలయన్స్ స్టోర్స్ ఆనియే, జియోలు ఆనియే, ఇక నువ్వు ప్రపంచమే వాంది అయిపోయింది. ఇప్పుడు మన భారతదేశమే వాని గుప్పిట్లో ఉంది. మరి వీడు పేదల కోసం ఏమైనా చేసిండా? జియో ఇంతమంది వాడుతున్నారు కదా, మా కస్టమర్లు ఇంతమంది ఉన్నారు. రిలయన్స్ బంకులలో పెట్రోల్ కొట్టుకుంటున్నారు. రిలయన్స్ మాల్స్ ఉన్నాయి, ఏ టు జెడ్ ఉన్నాయి. మరి నా పేద బిడ్డల కోసం ఒక 10 ఇళ్ళు కట్టిద్దామని వాడేమైనా కట్టుకున్నాడా? కట్టించిండా? అంటే అది లేదు. అంటే కేవలం అంటే ఇప్పుడు వీళ్ళు తిడతా ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు. అదాని అంబానీ చేతిలో ఉన్నది రాష్ట్రం మొత్తం, అదాని అంబానీలకు దోచిపెడతా ఉంది. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అని తిడుతూ ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కాదు. మొన్న ఫ్యూచర్ సిటీలో కూడా అదాని అంబానీలకే ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఎవడు పైకం ఇస్తే వానికే, ఎవడు కమిషన్లు ఇస్తే వానికే. బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు, సిపిఐ లేదు, సిపిఎం లేదు. కేరళలో కూడా అదాని అంబానీ కంపెనీలు ఉన్నాయి. మరి కేరళలో ఎర్ర జెండా ఉంది కదా. ఇవన్నీ చర్చించుకుంటే గమ్మత్ అనిపిస్తుంది. కానీ వాడు మాత్రం మన భారతదేశానికి పీకి కట్టలు కట్టింది మాత్రం ఏం లేదు. బతుకుతే రతన్ టాటా లాగా బతకాలి ఉన్నన్ని రోజులు ఒక వ్యాపారవేత్త. సంపద దాదాపు 9.50 లక్షల కోట్లు, 9,50,000 కోట్లు అంట వాడి సంపద. గాలిపోను ఎవరి మీద పెట్టుకుంటాడు అని సంపద. భారత్ నుంచి ఒకే ఫ్యామిలీ వరుసగా 7వసారి చోటు. లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో వాల్మార్ట్ ఓనర్స్ ఫ్యామిలీ. ఇండియాలో ఏటేటా పెరుగుతున్న ధనిక సంపద. హ్యాంగర్ ఇండెక్స్లో మాత్రం 102 స్థానంలో మన దేశం. చూసినాం ఇక ఎవరెవరు ఉన్నారు? వాల్టన్ అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంటే 513.4 లక్షల డాలర్ల అంట. అల్ సహియాస్ యుఏఏ సెకండ్ ప్లేస్లో ఉంటే సౌదీ సౌదా 4వ ప్లేస్లో ఉంటే ఆల్ ఖాతి ఖతార్ 5వ ప్లేస్లో ఉంటే ఫ్రాన్స్ హెర్మాస్ అనే క్యాండిడేట్ 5వ ప్లేస్లో ఉంటే కోచ్ అమెరికా 6వ ప్లేస్లో ఉంటే మార్స్ అమెరికా 7వ ప్లేస్లో ఉంటే ఇండియా అంబానీ 8వ ప్లేస్కి చేరిండా. గ్రేట్ జాబ్. పోయిగా మన దేశ సంపద మొత్తం వాని చేతుల్లోనే ఉన్నది. మంచిగానే ఉన్నది. కంగ్రాచులేషన్.